తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్లో ఏ కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఏమాత్రం రుచించలేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో తెలంగాణను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించడం, విమర్శించడం ప్రారంభించారు. చివరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, వివక్షతో వ్యవహరిస్తోందని, బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా బడ్జెట్ ప్రసంగాన్ని మనం చూస్తే తెలంగాణకు సంబంధించి పెద్దగా అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు, అసలు లేవనే చెప్పాలి. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే వివిధ మంత్రిత్వ శాఖల కింద, అలానే పన్నులలో తెలంగాణ రాష్ట్రం వాటా కింద సుమారు 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు మనకు అర్థమవుతుంది. కేవలం పన్నుల రూపంలోనే, అంటే పన్నులకు సంబంధించిన వాటా రూపంలోనే 25 నుంచి 30,000 కోట్ల రూపాయల మధ్యలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అందించనుంది. దీంతోపాటు ఒక్క రైల్వే శాఖకు సంబంధించే 5,500 కోట్ల రూపాయల నిధులు తెలంగాణలో వెచ్చించనున్నారు. ఇక నేషనల్ హైవే సంగతికి వస్తే చెప్పనక్కర్నే లేదు. రీజనల్ రింగ్ రోడ్డే 700-800 కోట్ల రూపాయలతో ఈరోజు హైదరాబాద్లో కట్టడానికి కేంద్ర రహదారుల శాఖ అంగీకరించింది. ఇంకా తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న నేషనల్ హైవేలు, కొత్తగా మంజూరు చేయబడ్డ నేషనల్ హైవేలు, వీటన్నిటికి కూడా కేంద్రం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించనుంది. వీటన్నిటితో పాటు సింగరేణికి దగ్గర 1,300 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది, అందజేయనుంది. ఇక మిగిలిన రకరకాల పద్దులు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మిగతా తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కావచ్చు, ఈ కేటాయింపులన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తే తెలంగాణకు 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు తీసుకునే రుణాలకు వడ్డీ లేని రుణాలుగా మారుస్తామని కూడా కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి గట్టిగా పనులు ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించి తీసుకునే లోన్ల మీద వడ్డీ పూర్తిగా మాఫీ చేయడం జరగబోతోంది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వానికి లాభించే అంశం. ఇలాంటివన్నీ నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తోందా అని అనిపిస్తోంది. ప్రతిసారి బడ్జెట్ దీనిలో 23 రాష్ట్రాలకి సంబంధించిన అంశాలు పేర్కొనాల్సిన అవసరం లేదు. రొటీన్గా ఏవైతే కేంద్రం నుంచి వస్తాయో, కేంద్రం నుంచి రావాలనో అవి సక్రమంగా అందినా సరిపోతుంది. వాటిల్లో తెలంగాణకు రావాల్సిన దానికన్నా కొంత ఎక్కువ వచ్చినా సరిపోతుంది. ఇక మెట్రో రైలు గురించి కూడా మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో మెట్రో రైలు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా నిధులే కేటాయించింది. ఆ నిధుల నుంచి కూడా తెలంగాణ లాభపడబోతోంది అని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇప్పటికే ప్రకటనలు జారీ చేసింది. ఎందుకంటే మెట్రో రైలు మొదటి దశ గత 10 ఏళ్లుగా కేవలం ఎంఐఎం అడ్డుకుందని ఆపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈరోజు దాన్ని పనులు చేపట్టడానికి నిర్ణయించాయి. అటు పిమ్మట రెండవ దశ ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా పనులు చేపట్టాలని నిర్ణయించాయి. ఇవన్నీ నిర్ణయాలు సంబంధించి డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి చేరగానే ఈ నిధుల నుంచి కేంద్రం రాష్ట్రానికి మెట్రో రైలుకు సంబంధించి నిధులు కూడా అందించే ఉంది. ఆ నిధులు కూడా 1000 కోట్లలోనే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు 2 ఉంటాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు కూడా ప్రకటించింది. ఇక మిగిలింది మూసీ రివర్ ఫ్రంట్ ప్రణాళిక.
దీని మీద రేవంత్ రెడ్డి గారు చాలా ఎక్కువగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. అసలు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఇంతవరకు ఏమి చేయదలుచుకున్నారన్న డిపిఆర్ లేదు. అసలు మీ ప్రణాళిక ఏందో తెలియదు. నిన్న ఇటీవల బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి చెప్పినట్లు డిపిఆర్ లేకుండా, ప్రణాళిక లేకుండా పథకాన్ని పెట్టేసి కాళేశ్వరంలో బీఆర్ఎస్ ఎలా అయితే దాన్ని ఒక ఏటీఎంగా మార్చుకుందో, రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒక ఏటీఎంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు విమర్శించారు ఆయన. అది సరైనది కాదా అవునా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. మీ ప్రణాళిక ఏందో మీకు తెలియదు, దానికి సంబంధించిన డిపిఆర్ ఉండదు, ఆ డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు సమర్పించలేదు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దాని మీద గగ్గోలు ఎక్కువగా పెడుతోంది. నిజంగా మూసీ రివర్ ఫ్రంట్ను మీరు తయారు చేయాలి అనంటే పాత బస్తీ పరిధిలో ముఖ్యంగా మలక్పేట, చాదరఘాట్, అటు పిమ్మట మిగతా ప్రాంతాలలో ఇమ్లివెన్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, జియాగూడ వైపు కావచ్చు, ఈ ప్రాంతాలలో ముస్లింలు ఎక్కువగా ఉండే ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం మనకు తెలిసిందే. నిజంగా కాంగ్రెస్ పార్టీ పని చేయగలుగుతుందంటే చేయలేదు. కేవలం మూసీ పేరు చెప్పి ఈ పనులు చేయకుండా ఆ నిధుల్ని మింగడం మినహా. అందువల్ల మూసీ రివర్ ఫ్రంట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చిత్తశుద్ధి లేకుండా ఉన్నాయనే అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు, తీర్మానాలు చేయకుండా నిజాయితీగా తామేం చేయాలనుకున్నాలో ప్రణాళికలు రూపొంచి, ఆ ప్రణాళికలు వయబిలిటీని బట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే కేంద్రాన్ని నుంచి ఇంకాస్త నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయాలు చేస్తే మటుకు అది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తెచ్చుకోవాలి.